అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను 200 గ్రామ్స్ జొన్నలు తీసుకున్నాను. వాటిని చెత్త రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఈ జొన్నలను ఒక బౌల్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కడుక్కోవాలి. నేనైతే 2 సార్లు కడుగుతున్నాను. జొన్నల్లో డస్ట్ ఉంటే పోతుంది. వాటర్ వంపేస్తున్నాను. మళ్ళీ వాటర్ వేసి రెండోసారి కడుగుతున్నాను. నీళ్ళు వంపేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 5 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత నీళ్ళు వంపేసి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. పాతకాలంలో ఇస్రాయితో తిప్పేవారు. ఇప్పుడు అంటే మిక్సీలు వచ్చాయి. ఈ జొన్న సంగటిని తొందరగా చేసుకోవచ్చు. మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాత్రం కన్సిస్టెంట్ ఉంటే చాలు. ఈ విధంగా బరకగా ఉండాలి. ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పుకి 6 కప్పుల వాటర్ పోసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న రవ్వను పోసుకోవాలి. వెంటనే తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. 30 సెకండ్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. గ్యాస్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. పాత రోజుల్లో డైలీ చేసుకునేవారు. మధ్య మధ్యాహ్న తిప్పుతూ ఉండండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఈ వాటర్ అంతా ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఉండలు కట్టదు. దగ్గరుండి జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ రాగి సూప్లో ఆల్ కాంబినేషన్ కర్రీస్ ట్రై చేయవచ్చు. దగ్గర పడుతుంది చూడండి బాయిలింగ్కి. ఇప్పుడు సన్నగా పెట్టుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది. ఈ సూప్ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరు తినవచ్చు. ఈ సూప్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎక్కువ చిక్కగా ఉందని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. లాస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. జొన్న సూప్ ఈ విధంగా అంటే చాలు. పలుచగా ఉన్నది చల్లారే కొద్దీ గట్టి పడుతుంటుంది. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందంట. మళ్ళీ పాత పద్ధతిలా చేస్తున్నారు. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. కాంబినేషన్ మేమైతే వెల్లుల్లి కారం తీసుకున్నాం. మీరు మటన్, చికెన్, గోంగూర పప్పు, పచ్చిమిరపకాయల చట్నీ ఏదైనా తీసుకోవచ్చు.